తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభంలోకి నిలిపాడు. సభండ వర్గాలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాడు. తెలంగాణను అగాధంలోకి నెట్టాడు. రేవంత్ రెడ్డి తీరుపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతుంది. ఆడలేక మధ్యలో ఓడు అన్న విధంగా రేవంత్ తీరు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రదాత ప్రత్యేక రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పై అక్కసును వెళ్లగక్కారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేస్తూ రేవంత్ రెడ్డి నోరు జారారు. మానవత్వం మరిచి సంస్కారం లేకుండా ఎదుటివారి వయస్సు, హోదా, చరిత్ర తెలియకుండా అసందర్భంగా ప్రేలాపనాలు చేశారు. ఒకరి చావు గురించి మాట్లాడడం సంస్కారహీనం, చావును కోరుకోవడం పరమనీచం. పాలకుడు అందరి బాగును ఆకాంక్షించాలి. ఆ మాత్రం తెలుసుకోలేని వ్యక్తి సారథి కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. రాజకీయం అంటే తిట్లా? రాజకీయం అంటే చావు కోరుకోవడమా? ఏం తప్పు చేశాడని కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారు? తెలంగాణ కోసం ఉద్యమించడమా కేసీఆర్ చేసిన తప్ప? ప్రాణాలకు తెగించి రాష్ట్రం తేవడమా? దాన్ని అభివృద్ధి చేయడమా? ఇంతకీ కేసీఆర్ చేసిన తప్పేంటి? రేవంత్ మాట్లాడింది ఏం భాష? అది కోరిక లేక బెదిరింపా? దూషించడమే రాజకీయం అయితే, అలాంటి రాజకీయం ఆమోదయోగ్యమే అయితే, గత కొన్నేళ్లుగా రేవంత్ నేర్పిన తిట్ల కన్నా 100 రెట్లతో ప్రజలిప్పుడు కాంగ్రెస్ పార్టీని, పరిపాలనను సభండ వర్గాలు దూషిస్తున్నాయి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదంటే ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే వయోవృద్ధుల పట్ల మానవత్వం చూపడం కనీస ధర్మం. ఆ మాత్రం వివేకం, విచక్షణ లేకుండా కేసీఆర్ తుంటి ఎముక విరిగి గాయపడితే విమర్శలు చేయడం ఏంటి? అగర్భ శత్రువైనా ఆరోగ్యంగా కలకాలం బతికుండాలని కోరుకుంటాం. రాజకీయ రణం చేయలేక మరణాన్ని కోరుకోవడం ఏ తరహా రాజకీయమో రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో సభకు వచ్చిన జూనియర్ లెక్చరర్లు, టీవీలో చూస్తున్న ప్రేక్షకులు, సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు విస్తుపోయారు. ఇదేం భాష, ఇదేం వైఖరి, రేవంత్ ఎందుకిలా మాట్లాడుతున్నారు అని విస్మయానికి గురయ్యారు. కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు ఇదేం పద్ధతిని ఆవేదన చెందారు. విలువల పతనానికి దారితీసిందని సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాడికి ఏమైంది, ఎందుకిట్లా చేస్తున్నాడు అని కాంగ్రెస్ నేతలు ఆక్రోశించిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ చేసిన తప్పేముంది? ఆయనేమీ సీఎం కుర్చీ కావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయలేదు. పదవుల కోసం పార్టీలు మారలేదు. పదవులు వదులుకొని తన ప్రాంతం కోసం పరితపించాడు. తన ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. చివరికి ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఆ రాష్ట్రానికి దశ దిశ కల్పించారు. పదవులకు వన్నె తెచ్చారు. రాష్ట్రంలోని సభండ వర్గాలను మేలు చేశారు. ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తే ముందే చెప్పినట్టు తన పొలానికి పోయి మౌనంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన్ను తిట్టాల్సిన అవసరమేముంది? 5 ఏళ్లలో రేవంత్ తానేం చేయగలడో చేసి నిరూపించుకోవచ్చు కదా. కేసీఆర్ కన్నా ఎక్కువ మంచి పనులు చేసి ఆయన కన్నా పెద్ద స్టేచర్ తెచ్చుకోవచ్చు కదా. రణం చేయలేక మరణాన్ని కోరుకుంటారా? సీఎం రేవంత్ బ్యాలెన్స్ తప్పుతున్నారని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు స్ట్రెచర్ గురించి ఏ రోజు చర్చించలేదు. సీఎం పదవి రేవంత్ స్థాయికి సరిపోవడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అత్త మీద కోపం దుత్త మీద రేవంత్ రెడ్డి చూపారు. తనకు కలిగిన మనోవైకల్యాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ప్రయోగించారు. రేవంత్ సీఎం పదవి చేపట్టినప్పటికీ జనానికి అనుక్షణం కేసీఆర్ గుర్తొస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించడం లేదు. హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లికి రేవంత్ వెళ్లిన సందర్భంలో కేసీఆర్ కేసీఆర్ అని నినాదాలే వినిపించాయి.
రేవంత్ తన స్టేచర్ను పెంచుకోలేకపోవడం కేసీఆర్ చేసిన తప్పు కాదు కదా. కేసీఆర్ మీద ఉన్న అసూయను అక్కసుగా మార్చి బ్యాలెన్స్ తప్పేలా చేస్తున్నట్టుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ పుట్టుకకు సంబంధించి అస్సోం సీఎం బీజేపీ నేత హేమంత్ బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనకు ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ రాహుల్ గాంధీ పక్షాన కేసీఆర్ నిలిచారు. హేమంత్ అలా మాట్లాడడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. అది కేసీఆర్ సంస్కారం. మార్చూరీల గురించి మాట్లాడడం రేవంత్ కుసంస్కారమని తెలంగాణలో ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదిస్తున్నారు.